Peace be with you guys. నేను అనిల్ కుమార్ తోట, ఫిల్మ్ మేకర్ అండ్ ఎడిటర్. వెల్కమ్ బ్యాక్. బోరింగ్ వర్సెస్ క్రియేటివ్, ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్సైటింగ్ లొకేషన్స్ని కూడా మనం షూట్ చేసే పద్ధతి సరిగ్గా లేకపోతే అవి బోరింగ్గా కనబడే అవకాశం ఉంది. అలాగే బోరింగ్గా ఉండే లొకేషన్స్ కూడా మనం షూట్ చేసే పద్ధతి సరిగ్గా ఉంటే ఆ విజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా కనబడే అవకాశం ఉంటుంది. రైట్, ఈరోజు మొబైల్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. చాలా వరకు బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫోటోగ్రఫీ చేసేటప్పుడు అంటే రెగ్యులర్గా, అంటే ప్రొఫెషనల్గా కాకపోయినా రెగ్యులర్గా చేస్తున్న ఫోటోగ్రఫీలో వాళ్ళు ఐ లెవెల్ యాంగిల్నే షూట్ చేస్తారు. ఐ లెవెల్ యాంగిల్ అంటే మనం ఎలాగైతే చూస్తున్నామో అలాగే. ఇప్పుడు సపోజ్ కిందకు ఒక 2 years బాబు ఆడుకుంటూ ఉంటే అతన్ని షూట్ చేయాలనుకోండి, 2 years బాబు ఎంత ఉంటారు? 2 feet 3 feet ఉంటారు. కానీ మన పెద్దవాళ్ళు ఎంత ఉంటారు? 5 feet 6 feet అలా ఉంటారు. సో ఈయన హైట్ను ఇతను షూట్ చేసేటప్పుడు పైనుండే షూట్ చేస్తారు. అప్పుడు షూట్ చేసినప్పుడు పై నుంచి షూట్ చేస్తే ఏం కనబడుతుంది? తన తల కింద గ్రౌండ్ తప్ప మరి ఏం కనబడదు. అక్కడ బ్యూటీయే మిస్ అయిపోతాం. కాబట్టి అందులో ఎక్సైటింగ్ ఏమి ఉండదు. యాక్చువల్గా పిల్లల్లో ఉన్న బ్యూటీని మనం షూట్ చేయాలంటే మనం ఎక్కడున్నామో ఐ లెవెల్లో అక్కడి నుంచే మనం క్యాప్చర్ చేస్తాం ఫోటోగ్రఫీని అంటే అది ఎంత ఎక్సైటింగ్ ఏమి ఉండదు. అలాంటి వీడియోస్ కానీ అలాంటి ఫోటోగ్రాఫ్స్ కానీ మనం ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళు ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం లేదు. రెగ్యులర్ లైఫ్లో మనం ఎలా చూడగలుగుతున్నాము, ఎలా అయితే చూస్తున్నామో అలాగే ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది. కాబట్టి అందులో ఏం ఇంట్రెస్టింగ్ థింగ్ ఉండదు. రెగ్యులర్గా మనం చూసే దానికంటే డిఫరెంట్గా యాంగిల్ని మనం క్రియేట్ చేయగలిగితే ఆ విజువల్, ఆ ఫోటోగ్రాఫ్ కావచ్చు, ఆ వీడియోగ్రఫీ కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ ఐ లెవెల్ యాంగిల్ని మనం అవాయిడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు 2 years బాయ్ ఆడుకుంటున్నాడు. 2 years బాయ్ ఆడుకున్నప్పుడు మనం ఉన్న 6 feet లేదా 5 feet నుంచో మనం ఫోటోగ్రాఫ్ పెట్టి కెమెరా పెట్టేసి అక్కడి నుంచి షూట్ చేస్తే ఏ యాంగిల్ కనబడుతుంది? కింద అతను ఉంటాడు. పైనుండి మనం షూట్ చేస్తే తన హెడ్ కనబడుతుంది, తర్వాత ఫ్లోర్ కనబడుతుంది. ఆ బాబు 2 feet ఆడుకుంటున్నాడు. 2 years బాబు తన మెమరీస్ని మనం క్యాప్చర్ చేయాలంటే 2 feet మనం బెండ్ అవ్వాలి. నీ బెండ్ చేసి కరెక్ట్గా యాంగిల్ పెట్టి మనం ఫోటోగ్రాఫ్ కానీ వీడియో కానీ తీస్తే ప్రాపర్ బ్యూటీ మనం క్యాప్చర్ చేయగలుగుతాం. ఏ లొకేషన్ అయినా మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే దాన్ని చూపించదలుచుకున్నాము, దానికి ప్రాపర్ యాంగిల్ మనం క్రియేట్ చేయగలిగితేనే విజువల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం నించున్నాం కదా అని చెప్పేసి అట్లా బోరింగ్గా షూట్ చేసుకుంటూ పోయేసి దాన్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేసేసి లైక్ చేయలేదు వీళ్ళు అనుకుంటే వాస్తవానికి అందులో ఏం ఇంట్రెస్టింగ్ థింగ్ లేదు కాబట్టి వాళ్ళు లైక్ చేయరు. ఒకవేళ లైక్ చేసినా మీరు బాధపడతారని చెప్పి లైక్ చేస్తారు. ఇలాంటివి కాకుండా కంటెంట్లో మనం ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు క్రియేట్ చేస్తేనే చూడడానికి బాగుంటుంది, వాళ్ళు సంతోషపడతారు చూసేవాళ్ళు కూడా. ఒకరోజు నేను మా బాబుని ప్లే జోన్కి తీసుకెళ్ళాను. అక్కడ బాబు చాలా బాగా ఆడుకుంటున్నాడు అనమాట. వాడు ఆడుకుంటున్నాడు కదా, కొన్ని వీడియోస్ తీద్దాం ర్యాండంగా అని చెప్పేసి ఫోన్ తీసి వీడియో షూట్ చేయడం మొదలుపెట్టాను. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా నన్ను చూడడం మొదలుపెట్టారు. ఎందుకు అలా జరిగిందంటే మా బాబేమో 3 years బాబు, వాడు ఉన్న హైట్ 2 feet 2.5 feet హైట్ ఉంటాడు. నేను కరెక్ట్గా వాడి హైట్కి కిందికి దిగి నీ బెండ్ చేసి ప్రాపర్ యాంగిల్ క్రియేట్ చేసి లైటింగ్ చూసుకుంటూ అతన్ని ఫాలో చేస్తూ ఇట్లా షూట్ చేయడం వాళ్ళకి వింతగా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపించింది అంటే రెగ్యులర్గా వాళ్ళు షూట్ చేసే పద్ధతి ఏంటి? ఐ లెవెల్ యాంగిల్. బాబా ఆడుకున్నా పాప ఆడుకున్నా పైనుంచి ఇట్లా షూట్ చేసేస్తారు సంతోషంగా. అలా షూట్ చేయడం వల్ల ఏం కనిపిస్తుంది? వాళ్ళ హెడ్ కనబడుతుంది, ఫ్లోర్ కనబడుతుంది. అలా షూట్ చేయడం వల్ల ఏం కనబడుతుంది? ఏం కనబడదు. అక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమి ఉండదు. సో వాళ్ళు అలా షూట్ చేస్తారు కదా, నేను ఇలా షూట్ చేస్తుంటే వాళ్ళకి కొత్తగా అనిపించింది. ఆ వీడియో మీరు చూడొచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తర్వాత చూడండి. ఆ వీడియో పూర్తిగా నేను మొబైల్తోనే షూట్ చేశాను. అసలు ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట. అవంతా ప్లాన్ లేదు, ఏం లేదు. అక్కడున్న ఎన్వైర్న్మెంట్లో అక్కడున్న లైటింగ్లోనే కంట్రోల్ చేసుకుంటూ షూట్ చేశాను. మనం ఏ యాంగిల్లో చూస్తున్నామో, రెగ్యులర్ యాంగిల్స్ ఏవైతే చూస్తున్నామో అదే యాంగిల్లో మళ్ళీ ఒక ఫోటోగ్రాఫో ఒక వీడియోగ్రాఫో చేయడం వల్ల దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముండదు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మీరు షూట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ యాంగిల్ని తీసుకోవాలి. ఆ యాంగిల్ ఎలాంటి, ఉదాహరణకు చెప్పాను కదా, బాబాయ్ ఉన్నాడు, బాబా ఆడుకుంటే అతని హైట్కి మనం బెండ్ అవ్వడం, నీ బెండ్ చేసి షూట్ చేయడం, ఫాలో చేయడం, ఇలాంటివి చేయడం వల్ల అక్కడ ఉన్న బ్యూటీని మనం క్యాప్చర్ చేయగలుగుతాం. అలాగే ఫ్లవర్స్ షూట్ చేస్తూ ఉంటాము, అలాగే ఫుడ్ని మనం ఫోటోగ్రఫీ చేస్తుంటాం, మన స్టోరీస్లో పెట్టుకుంటున్నాము. వాటిని కూడా మంచి యాంగిల్ క్రియేట్ చేసి మనం షూట్ చేయగలిగితే మంచి ఇమేజెస్, మంచి మెమోరీస్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం. తర్వాత విషయం ఏంటంటే
లైటింగ్ని చాలా నీట్గా వాడుకోవడం తెలుసుకోవాలి. అదేంటంటే ఉన్న లైటింగ్ కండిషన్నే మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. మీరు ఇంట్లో ఫొటోస్ తీసుకుంటున్నారు అనుకోండి, మామూలు రెగ్యులర్ ఫోటోగ్రాఫ్సే, దాంట్లో ఎంతో కొంత బ్యూటీ ఉండాలి కదా. మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు చాలా వరకు నేను కొన్ని ఫొటోస్ చూస్తూ ఉంటాను, ట్యూబ్లైట్ ఆన్ చేసేస్తారు. ట్యూబ్లైట్ ఆన్ చేసేసి దానికి ట్యూబ్లైట్ వెనుకుంటుంది, వాళ్ళు ట్యూబ్లైట్ ముందు ఉంటారు, వీళ్ళ ముందు ఫోటోగ్రాఫ్ టక్ మన క్లిక్ చేస్తారు. ఏం కనబడుతుంది అక్కడ? ట్యూబ్లైట్ లైట్ తప్ప మరి ఏం కనబడుతుంది, వీళ్ళ ముఖం చీకటిగా కనబడుతుంది. అలా చేయకూడదు. ఇప్పుడు ఇంట్లో షూట్ చేసుకున్నప్పుడు మీకు ఫేస్ మీద లైట్ ఉండాలి. సో మీ ఫేస్ మీద లైట్ ఉండాలి అంటే ట్యూబ్లైట్కి ఆపోజిట్గా మీరు ఉండాలి, మీకు ఆపోజిట్గా కెమెరా ఉండాలి. అప్పుడు ఫోటోని క్లిక్ చేసి చూడండి, ఎంతో కొంత మీరు బ్యూటీ మీరు అక్కడ క్యాప్చర్ చేయగలుగుతారు. అది ఇంకొక విషయం ఇది, ఒకవేళ మీరు వెనక నుంచి లైట్ ఉంది, ఆ లైట్ని మీరు హెడ్లైట్గా, ఇప్పుడు ఇక్కడ బ్లూ లైట్ కనబడుతుంది, ఇది హెడ్లైట్గా నేను వాడాను, ఈ లైట్ మాత్రమే వాడి నేను ఫ్రంట్ లైట్ని నేను వాడలేదు అనుకోండి, ఏం కనబడుతుంది? కేవలం ఆ లైట్ బ్యాక్గ్రౌండ్ లైట్ మాత్రమే కనబడుతుంది, ఫోర్గ్రౌండ్లో మీరు బ్లాక్ కనబడతారు. కాబట్టి ఒకవేళ 2 లైట్స్ వాడాలి అనుకుంటే మీరున్న వెనక ఒక లైట్ ఉండాలి, ఫ్రంట్ నుంచి కూడా ఒక లైట్ ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రంట్ నుంచి మీరు ఫోటోగ్రాఫ్ చేయడం వల్ల అక్కడ మీరు మంచి ఇమేజ్ని మీరు లేదా మంచి వీడియోని మీరు షూట్ చేయగలుగుతారు. ఇది రెండో విషయం, లైటింగ్. ఇది మీరు అవుట్డోర్లో ఉన్నారు, అవుట్డోర్లో ఉన్నప్పుడు సన్లో షూట్ చేస్తున్నారు, సన్ లైటింగ్లో షూట్ చేస్తున్నారు, అక్కడ కూడా సేమ్ కండిషన్ అప్లై అవుతుంది. ఎలాగంటే సపోజ్ ఇక్కడ సన్ లైట్ ఉంది, మీరు వచ్చేసి సన్కి వీప్ చేసి ఇలా నించున్నారు, మీ ఫ్రంట్లో ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ లైట్ ఎక్కువ అవ్వడం వల్ల ఫోర్గ్రౌండ్లో ఏం లైట్ లేదు కదా, కాబట్టి మీ ఫేస్ డార్క్ కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీ కుడి వైపుకో ఎడం వైపుకో మీరు సన్ లైట్ని తీసుకోవాలి. తీసుకొని మీ ముందు నుండి కెమెరా హోల్డ్ చేసి ఫోటోగ్రాఫ్ తీయడం వల్ల ఒకవైపు స్కై లైట్ని అబ్జర్వ్ చేస్తుంది మీ స్కిన్, ఇంకొక సైడ్ సన్ లైట్ మీకు అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల బ్యూటీ కనబడుతుంది ఫోటోగ్రాఫ్కి. కాబట్టి లైటింగ్ని ఇలా యూజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఏదైనా వీడియోస్ షూట్ చేస్తున్నారు, మీ హోమ్ వీడియోస్, ప్రతి ఫోన్లో కూడా టైం ల్యాప్స్ వీడియో ఉంది కదా, చాలా ఈజీ టైం ల్యాప్స్ షూట్ చేయడం. సో మీ వీడియోస్కి టైం ల్యాప్స్ కూడా యాడ్ చేయండి. ఏదైనా ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఆ టైంలో టైం ల్యాప్స్ యూజ్ చేయండి. సో ఆ పూర్తి వీడియోకి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు వీడియో తీస్తున్నారు, ఫస్ట్ ఐ లెవెల్ యాంగిల్ని మీరు అవాయిడ్ చేయాలి. ఐ లెవెల్ యాంగిల్ అవాయిడ్ చేసిన తర్వాత కెమెరాని ప్రాపర్గా హోల్డ్ చేయాలి. మొబైల్ ఫోన్కి కెమెరా బ్యాక్ సైడ్ ఉంటుంది, మీరు పట్టుకునేటప్పుడు ప్రాపర్గా పట్టుకోకపోతే మీ ఫింగర్ కెమెరా లెన్స్కి అడ్డం వచ్చేస్తుంది. ఇలా చాలాసార్లు జరుగుతుంది. తర్వాత చిన్న మూమెంట్ ఇవ్వండి. మీరు ఏదైతే ఆబ్జెక్ట్ షూట్ చేస్తున్నారో లేదా సబ్జెక్ట్ని షూట్ చేస్తున్నారో దానికి మంచి మూమెంట్ మీరు చేయగలిగితే, లేదా ప్రాపర్గా హోల్డ్ చేయగలగాలి, లేదా మంచి మూమెంట్ ఇవ్వగలగాలి. దానివల్ల వీడియోకి మంచి ఇంట్రెస్టింగ్ లుక్ యాడ్ అవుతుంది. ఈసారి మీరు మొబైల్తో ఫోటోగ్రాఫ్స్ తీసుకునేటప్పుడు కానీ వీడియోగ్రాఫ్ చేసేప్పుడు కానీ ఈ చిన్న విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే క్రియేటివ్. తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, పీస్ బి అపాన్ యూ గైస్.